ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరం జూన్ 30వ తేదీలోపు 33,00,00,000 మంది దేవతలు దిగివచ్చి మహా అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నారేమో తెలియదు కానీ, గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాల కదలికల కారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ 30వ తారీఖులోపు 33,00,00,000 మంది దేవతలు దిగివచ్చి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి జీవితంలో చూపేటటువంటి ఆ అద్భుతం ఏమిటి? ఎటువంటి అనుకూలమైన ఫలితాలు ఈ జూన్ 30వ తారీఖులోపు తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారు 10 మందిలో కలివిడిగా తిరుగుతారు. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి నుంచి మంచి చెడులను బేరేజీ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు, లేదంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు కావచ్చు, వీరు 1కి 2 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతో మందికి ఎంతో సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని కొంతమంది శత్రువులుగా భావించి కొంతమంది వ్యక్తులు కూడా వీరి జీవితంలో ఉంటారని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యల్లోకి నెట్టేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు మీరు చూసారని కూడా చెప్పొచ్చు. ఇక వారిని మీరు ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు. అలాగే నలుగురికి చెప్పుకోలేక మీ మనసులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి వారి ఇరుగు పొరుగు వారు ఉండవచ్చు, మీ బంధువులు ఉండవచ్చు, లేకపోతే మీరు ఉద్యోగాలు చేస్తున్న మీ తోటి సహోద్యోగులు ఉండవచ్చు, లేదంటే మీరు వ్యాపారవేత్తలైతే మీరు వ్యాపారం చేసే చోట మీ ప్రత్యర్థులై ఉండవచ్చు. ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జూన్ 30వ తారీఖు లోపు 33,00,00,000 మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మిమ్మల్ని ఇప్పటి వరకు అవమానపరిచిన వ్యక్తులు, అలాగే మిమ్మల్ని నలుగురిలో అవహేళన చేసిన కొంతమంది వ్యక్తులు, మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు. అలాగే వారిని శిక్షించదలుచుకున్నాడు. అంతేకాక వారికి వారి జీవితంలో పరీక్షలు పెట్టి ఏదైతే తప్పులు ఇప్పటి వరకు మీ పట్ల ఏ విధంగా చేశారో, మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా కలిగించే విధంగా వారికి శిక్షలు వేయబోతున్నారు. కీలకమైన పరిణామాలు వారి జీవితంలో వారికి చూపించబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థిక పరంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా ఆ భగవంతుడు తీసుకురాబోతున్నాడు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ జూన్ 30వ తేదీలోపు అద్భుతమైతే జరగబోతుంది. గతంలో మీరు చేసిన 10 మందికి మంచి పనులు మేలు కావడం వల్ల మీ యొక్క మంచితనం కారణంగా, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు, దాన ధర్మాల యొక్క
ఫలితం కారణంగా కావచ్చు, ఈ సమయంలో అయితే ఈ జూన్ 30వ తారీఖు లోపు 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారని కూడా చెప్పొచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే గనక, ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించే వారు, అలాగే మిమ్మల్ని శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఈ సమయంలో ఎక్కువగా లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి మద్దతు అనేది మీకు ఈ సమయంలో సంపూర్ణంగా లభించబోతుంది. అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక, మీ సన్నిహితుల యొక్క సపోర్ట్ మీకు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరు ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు అంటే ఈ జూన్ 30వ తారీఖు లోపు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్‌తో మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతాన్ని చూడబోతున్న ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే తులారాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి. అలాగే మీకు వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు మీ జీవితంలో పొందుకుంటారు. శివ ఆరాధన, అలాగే విష్ణు ఆరాధన కూడా ఈ యొక్క తులారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.